తెనాలిలోని నాజర్పేటలో గల ప్రాచీన దేవస్థానమైన శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానంలో 85వ వార్షిక మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి పంచామృత అభిషేకం, విష్ణు సహస్రనామ పూజతో మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక నాజర్పేటలోని సంకావారి కోట్ల బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానం 85వ వార్షిక మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కూచిపూడి సాంప్రదాయ నిత్య ప్రదర్శనను జంధ్యాల వెంకట శ్రీరామచంద్రమూర్తి శిష్య బృందంతో నిర్వహించారు. ఈ దేవస్థాన మహోత్సవాల నేపథ్యంలో స్థానిక భక్తులే కాక పరిసర ప్రాంత భక్తులు కూడా వచ్చి పాండురంగ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు తురగా నాగరాజు శర్మ మాట్లాడుతూ శ్రీ పాండురంగ స్వామి వారి 85వ వార్షిక మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయని, ఇవి 13వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సాయంత్రం వేళ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని తురగా సాయి భరద్వాజ శర్మ, కాకునూరి శివసూర్యకుమార్, సిస్ట్లా మురళీకృష్ణలు పర్యవేక్షించారు. మన నాజర్పేట సంగారు కోట దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం యొక్క 85వ వార్షిక మహోత్సవములు ఇవాళ రోజున అనగా 8/5/2025 గురువారం నుండి 13వ తారీఖు వరకు మంగళవారం వరకు కూడా అత్యంత వైభవంగా జరిపించుటకు దేవస్థానం వారు మరియు కమిటీ వారు నిర్ణయించున్నారు. దాని సందర్భంగా ఇవాళ ఉదయం 6:30 స్వామివారి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాల అభిషేకం జరిగింది. తర్వాత విష్ణు సహస్రనామ భక్తులందరికీ కూడా తీర్థప్రసాదం ఇవ్వడం జరిగింది. అట్లాగే సాయంకాలం 6:30 నుండి శ్రీ కూచిపూడి సాంప్రదాయ ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఆయా కార్యక్రమాల ఈ 5 రోజుల కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. 13వ తారీఖు మంగళవారం ఉదయం పూట 11:30 నుండి భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా